ఏంటి కోడలి పిల్ల, ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా అనిపిస్తుందా? ఇది కూడా మీ ఇల్లుగానే అనుకో. ఏందమ్మా బొట్టు అంత చిన్నగా పెట్టుకున్నావు, కనిపిస్తుందా? కనిపిస్తలేదు కదా. ఏందమ్మా నువ్వు ఆ దేవుని మొక్కుతున్నావా? ఇంట్లో ఆ దేవుని కాదు మొక్కేది, ఈ దేవుని మొక్కుతారు. ఇదే దేవుని మొక్కు. మన ఇంట్లో పద్ధతులు ఇవి కాదు. ఇదే చేస్తే ఇవే తినాలి. మీ ఇంట్లో నడిచినట్టు ఇక్కడ నడవదు, గుర్తుకుంచుకో. అత్తగారు చూడండి, మీ ఇంట్లో ఎట్లుంటావో అట్లుండు అన్నారు. అప్పుడు మనకు నచ్చినట్టుగా ఉంటాం కదా. మన ఇంట్లో అయితే బొట్టు ఇట్లా పెట్టుకోదు అట్లా పెట్టుకోదు అంటారు. ఇంటికి ఎవరైనా వస్తే సోఫాలలో కూర్చోద్దు, కింద కూర్చోవాలి అంటారు. ఆ దేవుని మొక్కాలంటే వాళ్ళకి ఏ దేవుడు ఇష్టమో అదే దేవుని మొక్కాలి అంటారు. ఇదేం లెక్క చెప్పండి? మన ఇల్లు అంటే మనకు నచ్చినట్టుగా ఉంటాం కదా. ఏమంటారు, అవునా కాదా? మళ్ళీ మన ముందర ఒక రకంగా ఉంటారు, మనం మనం